వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. పచ్చి మిరపకాయలతో ఆవకాయ అండి. చాలా బాగుంటుంది, కారంగా పుల్లగా. ఒకసారి ట్రై చేయండి, సూపర్ అంటారు మీరే. మేము చేసినట్టు మేము ఇక్కడ 150 గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి. చూపిస్తున్న విధంగా మధ్యలో ఘాటు పెట్టుకొని లోపలి విత్తనాలన్నీ తీసేయండి. మిరపకాయని చివరి దాకా కట్ చేసుకోకండి, కొంచెం కొస ఉంచండి. అన్ని మిరపకాయల్ని చూపిస్తున్న విధంగా లోపలి విత్తనాలు తీసేసి శుభ్రం చేసుకొని పెట్టుకోండి. నూట 150 గ్రాముల పచ్చిమిర్చికి 70 గ్రాముల సాల్ట్, అదేనండి మెత్తటి పట్టాం చెవిటి అది, 70 గ్రాముల ఆవపిండి, ఒక 20 చిన్నులపాయ రెప్పలు ఒలిచిపెట్టుకోండి, ఒక 70 గ్రాముల కారం, 1 టీ స్పూన్ మెంతిపిండి, 3 నిమ్మకాయలు. దీంతో పాటే ఒక 5-6 చిన్నులపాయ రెప్పల్ని కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకోండి. ఒక 150 గ్రాముల పప్పు నూనె, అదేనండి నువ్వు పప్పు నూనె అంటారు చూడండి అది. ఇంకొక విషయం అండి, మేము తీసుకున్న నిమ్మకాయలు కొంచెం పెద్ద సైజువే. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 150 గ్రాముల కట్ చేసుకొని లోపల విత్తనాలు తీసేసిన పచ్చిమిర్చి తీసుకోండి. దాంట్లోకి కారం, మెంతిపిండి, ఉప్పు, ఆవపిండి, చిన్నులపాయ రెప్పలు, పప్పు నూనె, చివరిగా నిమ్మకాయ రసం అన్నీ పిండుకోండి. తర్వాత కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకున్న కొంచెం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకొని అంతా ఒక్కసారి బాగా కలుపుకోండి. తర్వాత చూపిస్తున్నట్టు పచ్చడిని అదిం పెట్టుకోండి. తెల్లవారి పొద్దున కొంచెం అన్నంలోకి వేసుకొని ఉప్పు, పులుపు, కారం సరిపోయాయేమో చూసుకోండి. ఒక డబ్బాలోకి తీసుకొని పెట్టుకొని 3వ రోజు తింటే పచ్చిమిర్చి ఊరి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మేము చెప్పినట్టు మా పద్ధతిలో పచ్చిమిర్చి ఆవకాయ. ఈ పచ్చడి సంవత్సరం రోజుల పాటు నిలవ ఉంటుందండి.